బతుకమ్మ పండుగ దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని పూల మార్కెట్స్లో సందడి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల నుంచి తంగేడు, గునుగు పువ్వులు తీసుకొచ్చి సిటీ మార్కెట్స్లో అమ్ముతున్నారు రైతులు. దేవి నవరాత్రుల సందర్భంగా బంతి, చామంతి, గులాబీ పూలకు డిమాండ్ పెరిగింది. గతంతో పోలిస్తే రేట్లు పెరిగాయంటున్నారు పబ్లిక్. అమ్మవారి అలంకరణ కోసం రకరకాల పూల తీసుకువెళ్తున్నారు భక్తులు. మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా పూల మార్కెట్లలో రేట్ల వివరాల గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ఫేమసో ఎంత ప్రసిద్ధిగాంచిందో మనకు తెలుసు. సో తీరొక్క పూలు, ఇటు తంగెడు పూలు, గునుగు పువ్వుతో పాటు తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఈవినింగ్ కాగానే వాళ్ళ ఇంటి ముందు అలాగే వాళ్ళ గల్లీలో పెట్టుకొని ఆడుతూ ఉంటారు. సో ఈ బతుకమ్మ పండుగ వచ్చిన నుంచి సో పూల మార్కెట్లో రష్ అయితే పెరిగిపోయింది. సో డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి ఇటు బతుకమ్మను పేర్చి ఆ జనాలంతా కూడా ఇటు పూల మార్కెట్కి వస్తున్నారు. సో ఇటు బతుకమ్మతో పాటు దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభం కావడం, సో ఈరోజు సెకండ్ డే అవడంతో అమ్మవారిని అలంకరించడానికి కూడా భక్తులంతా కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ ఇక్కడికి తీసుకుపోవడానికి ఇక్కడికి వస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్లో ఉన్నాము. సో మామూలు డేస్ కన్నా ఈ బతుకమ్మ స్టార్ట్ అయింది అంటే మొన్నటి నుంచి ఇక్కడ రష్ అయితే పెరిగింది. సో ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడికి ఆ పబ్లిక్ అంతా వచ్చి, సో ఎందుకంటే ఇది ఒక హోల్సేల్ మార్కెట్ లాగా ఉంటుంది. సో మామూలు కంటే ఇక్కడ చూసుకున్నట్లయితే హోల్సేల్ మార్కెట్గా ఉంటుంది. సో మిగతా ఏరియాల కంటే ఇక్కడ ఎంతో కొంత తక్కువకు పూలు దొరుకుతాయి, అలాగే అన్ని రకాల పూలు దొరుకుతాయని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ కొనుక్కొని పోతుంటారు. సో మనం చూస్తున్నాము, సో కేవలం ఇటు గునుగు పువ్వు, తంగేడు పువ్వే కాకుండా ఇటు బంతి పూలు, చామంతి పూలు, ఇటు వెల్వెట్ పూలు, అలాగే డిఫరెంట్ ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టే డిఫరెంట్ ఆ పత్రిలు, ఆకులు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. సో పబ్లిక్ కూడా చూసుకోవచ్చు. సో మార్నింగ్ నుంచే ఇక్కడ అంతా కూడా రష్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఇక్కడికి వచ్చి పబ్లిక్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ అన్ని కొనుగోలు చేస్తారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ పూలు అమ్మేవాళ్ళు ఉన్నారు. చెప్పండి, మేము పూలు అమ్ముతున్నాం? మేము సార్ బంతి పూలు అమ్ముతున్నాం, చామంతి పూలు అమ్ముతున్నాం, ఎలివేట్ అమ్ముతున్నాం, హాస్టల్ పూలు అమ్ముతున్నాం. సో ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది? మంచిగా ఉందా ఇప్పుడు పండుగ సందర్భంగా? ఉన్నది కానీ బంతి తక్కువ ఉన్నది సార్. బంతి అందులో 20 రూపాయల కిలో బంతి ఉన్నది, ఎలివేట్ 20 రూపాయలు అమ్ముతున్నది, చామంతి 180 అమ్ముతున్నది. బంతి పూలు మొన్నటి దాకా చాలా రేటు ఉండే, అంత తొందరగా ఎందుకు పడిపోయింది 20-30 రూపాయల కిలో? వర్షాలు పడి పూలు ఖరాబ్ అయిపోయినాయి సార్. 20 రూపాయల కిలో అంటే కూడా లేస్తలేదు. అంతా డల్గా ఉన్నది మార్కెట్. ఇప్పుడు ఏమేమి పూలు కొంటారా ఎక్కువ ఇక్కడికి వచ్చిన వాళ్ళు? ఎక్కువ చామంతి, బంతులే కొంటుండ్రి. బంతి గుస్తలేదు, చామంతి నడుస్తున్నది 100-120 నడుస్తున్నది. చామంతి పూలకు రేట్ ఎక్కువ ఉందా? ఉన్నది. వైట్ పూలకు ఎట్లుంది, ఎల్లో పూలకు ఎట్లుంది? చామంతిలో 70-80, వైట్ 120-130 అమ్ముతున్నాయి. పోయినా అమ్ముడు పోయినా మరి? ఓలేవు 4 గంటలకు వచ్చినా ఇప్పటిదాకా కూర్చున్నాం. ఇంకా ఓలేవు. ఇంకా ఎక్కడ మీది? ఎక్కడి నుంచి? డైరెక్ట్ మీదేనా లేకపోతే మీరు? చేవాళ్ళ మాది, రైతుల మేము. మీరే రైతులా? చేవాళ్ళ మాది. ఎట్లుంది ఈసారి పంట? ఈసారి వర్షాలు పడి ఖరాబ్ అయినాయి సార్. ఈసారి అంతా నష్టం ఉన్నది. ఈసారి. ఇప్పుడు పండుగ మొన్న స్టార్ట్ అయింది కదా, బతుకమ్మ పండుగ. సో నిన్న అమ్మవారి పండుగ స్టార్ట్ అయింది కదా. సో నిన్న ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఇవాళ నయం ఉన్నది సార్. మొన్న అయితే తక్కువ ఉండే కానీ ఇవాళ నయం ఉన్నది. గిరాకు రేపు ఇంకా 9 రోజులు నడుతుంది కదా. చెప్పదాలా మాది. ఎట్లయితే అట్లయితే తెలియదు, ఇట్లా అయితే తెలియదు. పూల మార్కెట్ ఇది. సో ఈసారి అయితే బిజినెస్ మంచిగా ఉన్నట్టేనా మరి? తక్కువ సార్ ఈసారి. వర్షాలు పడ్డాయి కదా, మొన్నటి దాకా తక్కువ ఉన్నది. 40 రూపాయలు చూస్తున్నాం కదా. సో బంతి పూలకైతే రేట్లు చాలా వరకు పడిపోయినాయని చెప్తున్నారు. సో మిగతా చామంతి పూలకు మాత్రం రేట్ అలాగే ఉంది. సో ఫ్లవర్స్ క్వాలిటీని బట్టి డిఫరెంట్గా ఇటు 100 నుంచి 150 వరకు ఇట్లా కొనుక్కొని పోతున్నారు. కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేనండి 3 కిలోమీటర్స్ అవే నుంచి వస్తున్నాను. పూల రేట్లు విపరీతంగా డే బై డే పెరుగుతున్నాయి. ఇంకా 3-4 రోజులు ఇంకా పెరిగేటట్టుంది. డైలీ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఏమేమి పూలు తీసుకున్నారు, ఎట్లున్నాయి రేట్లు? చామంతి వచ్చేసి నిన్న 100 రూపాయలు ఉండే, ఈరోజు 180 రూపాయలు. 180 రూపాయలు పెరిగింది. ఇంకా 2-3 రోజులు 300 వరకు కూడా అవుతుంది. ఎవ్రీ టైం ఇలానే రేట్లో అదుపు లేదు. రేటు విపరీతంగా పెరిగిపోతున్నది. అమ్మవారి కోసమా? అమ్మవారి పూజలకి. బంతి పూలు ఇట్లా రేట్లు తక్కువ ఉన్నాయటగా బాగా? బంతి పూలు ఒకటే తక్కువ ఉంది, చామంతి రేట్ ఎక్కువ ఉన్నది. నిన్నటికి రోజుకి 80 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఇంకా రేపు ఎల్లుండి 300-350 కూడా అవుతుంది. ఇంకా 9 డేస్ ఉంది. 9 డేస్ ఉంది. సామాన్యానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇది, ఇంత విపరీతంగా రేట్లు ఉంటాయి. గవర్నమెంట్ చొరవ తీసుకొని రేట్లు కొద్దిగా అదుపు చేయాలి.
చూస్తున్నాం కదా. సో పబ్లిక్ ఎక్కువగా ఈ అమ్మవారి కోసం అయితే ఇటు గులాబీ పూలు ఒకటి అలాగే చామంతి పూలు ఒకటి, సో ఇవి ఎక్కువగా తీసుకొని పోతున్నారు. సో వాటికే ఎక్కువ రేట్లు ఉందని చెప్తున్నారు. సో ఇక మిగతా ఇప్పుడు మిగతా బంతి పూలు అవి చూసుకున్నట్లయితే తక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, కొంతమంది ఇక్కడ మల్లెపూలు కూడా కొనుక్కొని పోతున్నారు. సో డిఫరెంట్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అన్ని రకాల పూలు అయితే కొనుక్కొని పోతున్నారు. కొంతమంది వెల్వెట్ పూలు కొనుక్కొని పోతున్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను సికింద్రాబాద్ నుంచి. ఎట్లున్నాయి మేడం పూలు? ఎట్లున్నాయి పూల రేట్లు ఉన్నాయి, చాలా రేట్లు ఉన్నాయి. ఎట్లా ఏ పూలు తీసుకుంటారు మేడం? అన్ని పూలు తీసుకుంటాం. అన్ని పూలు. సో ఈ పూలు ఎట్లున్నాయి? మల్లెపూలు 100 రూపాయలు. 100 రూపాయల కిలో? కాదు, దడ. అంటే ఎన్ని వస్తాయి మేడం? రేట్లు చాలా ఉన్నాయి, రేట్లు తగ్గించమని చెప్పండి. తగ్గిస్తలేరు, చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఏ పండుగకైనా కానీ రేట్లు మస్తు చంపుతున్నారు. ఆడ మా దగ్గరేమో 10 రూపాయలు అని అడుగుతుంటే మేము రోజు అప్పు చేసుకున్నట్టు చేస్తూ అమ్ముతున్నాము. చాలా రేట్లు 5,000 10,000 ఎట్లనే అదే ఫైనాన్స్ లేక తీసుకొని తెచ్చుకుంటున్నాం పండుగలకి. ఎప్పుడో ఒకసారి అంటే రోజు కూడా నా పండుగ కంటే ఈ సంవత్సరం చాలా రేట్లు పెట్టింది. పోయిన సంవత్సరం దసరా దీప అప్పుడు కూడా ఇంత రేట్లు లేవు, కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు బతుకమ్మ అమ్మవారి పండుగనే? బతుకమ్మ ఇది నవరాత్రులేదు కదా సార్, అట్లనే ఉండిస్తారు. కాకపోతే రేట్లు లాస్ట్ ఇయర్ ఇంత లేవు, ఈసారి చాలా పెట్టిండ్రు. మీకు చెప్పిన వేస్ట్, మీరేం చెయ్యరు. చెప్పి కూడా వేస్ట్, మీతో మాట్లాడే చూస్తున్నాం మరేంటే మరి 300 200 అంటే గరిబాలు ఎట్లా బతుకుతారు? చామంతి అడిగి వస్తున్నా, ఇంకా తీసుకుందా తీసుకోకు. ఇంత దూరం వచ్చిన ఆడికెళ్ళి మేము మణికొండ. అంటే మణికొండ దగ్గర ఏమున్నాయి అమ్మ పూలు? ఏం లేవు, వీడికెళ్ళి ఆడ అమ్ముతారు. అక్కడికి ఇక్కడికి ఏమన్నా తక్కువ పడుతుందా? తక్కువ పడదా, ఇక్కడ తక్కువ ఉంటే జడ ఎక్కువ ఉంటుంది. ఎస్, చూస్తున్నాం కదా. సో మిగతా ఏరియాలోని సిటీలోని డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ వాళ్ళ ఏరియా కంటే ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి. అలాగే ఇటు సిటీలోని అన్ని ప్లేసెస్లో అమ్మే వాళ్ళంతా కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి హోల్సేల్గా తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ అమ్ముతారు. కాబట్టి సో పబ్లిక్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళు, అంటే స్పెషల్గా వాళ్ళు పూజ చేసినప్పుడు కానీ లేకపోతే పెద్ద ఎత్తున కిలల చొప్పున తీసుకెళ్లే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఎక్కువగా ఫ్లవర్స్ అన్నీ కొంటుంటారు. సో ముఖ్యంగా ఈరోజు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఫ్లవర్స్ చామంతి పూలు, నెక్స్ట్ గులాబీ పూలు అయితే ఎక్కువ రేటు ఉన్నాయి. ఇక బంతి పూల విషయానికి వస్తే తక్కువ రేట్లు ఉన్నాయి చెప్తున్నారు. అన్న ఏంటిదే ఇది? తులసి ఎట్లున్నది? 30 రూపాయలు 30 రూపాయలు. 30 రూపాయలకి ఎంత వస్తుంది? కిలో. ఎట్లున్నది? తీసుకెళ్తారా పబ్లిక్? వెళ్తారు. సో అమ్మవారి దగ్గర పెట్టడానికి ఇది? అమ్మవారి దగ్గర పెడతారు, వెంకటేశ్వర పెడతారు, నరసింహస్వామి పెడతారు, రెడ్డి పెడతారు. ఓకే, చూస్తున్నాం కదా. సో డిఫరెంట్గా ఇటు కేవలం ఇవే కాకుండా సో అన్ని రకాలు, అంటే ఇటు వెల్వెట్ పూలు, నెక్స్ట్ బంతి పూలు, సో ఇట్లా అన్ని రకాల పూలన్నీ తీసుకోవడానికి అయితే ఇక్కడికి పబ్లిక్ వస్తున్నారు. సో మామూలుగా ఈ చామంతి పూలు అలాగే గులాబీ పూలు, మల్లెపూలు వీటికి రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇక వ్యాపారులు వచ్చేసి బంతి పూలకు మాత్రం ఈసారి చాలా వరకు పడిపోయింది, 20 నుంచి 30 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఇటు వ్యాపారులు అయితే చెప్తున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ సదా.